thing you want to be. Ah, perfect. Okay. Hello, my name is Oliver. I'm an alcoholic. This is our AA Big Book study. Let's start with the Serenity Prayer. God, grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. And we are, I believe, on page 33, the paragraph starting, Young people may be encouraged. Yeah, రైట్. నమస్కారం మిత్రులారు, నా పేరు రమణ. నేను ఆలివర్. మళ్ళీ బిగ్ బుక్ అధ్యయనం చేసుకుందామని అందరం కలిసాం కదా, చాలా సంతోషం. ఇప్పుడు ఒక్కసారి ప్రశాంత ప్రార్థనతో మొదలు పెట్టుకుందామండి మీటింగు. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకుంటూ ధైర్యం నిమ్ము, మరియు పైరింటికి గల తేడా తెలుసుకును వివేకము నిమ్ము అన్న ప్రార్థనతో మొదలు పెడదాం. మనం ఎక్కడున్నామంటే మన తెలుగు పుస్తకంలో ఆ, ఈ ఉదాహరణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మనిషిలాగే తమ సొంత ఆత్మశక్తితో 32 పేజీ మధ్య పేరా దగ్గర ఉన్నాం. మా రెండో పేరా దగ్గర ఉన్నాం. ఎస్ ఆలివర్, గో హెడ్. Thank you. Young people may be encouraged by this man's experience to think they can stop as he did in their own willpower. We're talking about the man who, at 30, stopped drinking for 25 years so he could focus on making money. We doubt if many of them can do it because none will really want to stop, and hardly one of them because of the peculiar mental twist already acquired. And that twist is the mental obsession with drinking. And once that's acquired, we have no way of getting rid of it, permanently. We'll find he can win out. Several of our crowd, men of 30 or less, have been drinking only a few years, but they found themselves as helpless as those who had been drinking 20 years. I mean, I can relate to this personally because I got sober when I was 28, and I know people who get sober when they're 14. They're teenagers that you meet them in their mid 40s or their 50s, and they've got 30, 40 years sober. Happens a fair amount. యా, ఈ మనిషిలాగే తమ సొంత ఆత్మశక్తితో తాము కూడా త్రాగడం ఆపివేయగలమని ఇతని అనుభవంతో పిన్న వయస్కులు ప్రోత్సహించబడవచ్చు. ఈ మనిషిలాగా అంటే ఏ మనిషిలాగా? కిందటిసారి మనం చెప్పుకున్నాం కదా, ఒక అతను 30 ఏళ్ళకి ఆపేశాడు మందు. వ్యాపారం అది చేసి బాగా జీవితంలో పైకి వెళ్దామని చెప్పి ఆపేసి 25 ఏళ్ల పాటు ఆపేశాడు. 55 ఏళ్ళకి రిటైర్ అయ్యాక ఒక్కసారి ఒక్క చుక్క తీసుకుందాం అనుకున్నాడు. 59 ఏళ్లకల్లా ఆల్కహాల్ తాగి తాగి పోయాడు. వాడి కథ విని తమ సొంత ఆత్మశక్తితో తాము కూడా తాగటం ఆపివేయగలమని అనుకోవచ్చు చిన్నవాళ్ళు. చాలా మంది అలా చేయగలరా అని మా సందేహం, అదే అనుమానం. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నిజంగా తాగడం ఆపివేయాలని కోరుకోరు. అంత చిన్న వయసులో ఆ కోరిక పుట్టకపోవచ్చు. కనీసం ఒక్కరు కూడా వారిలో చోటు చేసుకున్న విచిత్రమైన మెలిపడి ఉన్న మానసిక స్థితి కారణంగా గెలుపు సాధించలేరు. ఇక్కడ మెలిపడి ఉన్న మానసిక స్థితి, విచిత్రమైన కామన్ పెట్టారు కదా, ఇది పెక్యులియర్ మెంటల్ ట్విస్ట్. అంటే నీ మనసు విచిత్రంగా ముడిపడిపోయి ఉంది. అందరికీ అలా ఉండదు, నీకు ఉంటుంది. ఏమిటంటే ఎందుకు అలా ముడిపడిపోయింది మనసు అంటే, అదే మనకి ఆల్కహాల్తో ఉన్న అబ్సెషన్. అంటే ఈ తాగాలి తాగాలి మళ్ళీ ఆపివేశాక కొద్ది కాలం పోయాక మళ్ళీ మొదలు పెట్టాలి అనే తృష్ణ ఉందే, అది నా మనసులో ఉన్న ముడి పడిపోయింది. ఎందుకు ఆ చిక్కుముడి పడిపోయింది అంటే నాకు తెలియదు, అదే ఆల్కహాలిజం. కానీ దానివల్ల సాధించలేరు. 30 అంతకంటే తక్కువ వయసున్న మాలో చాలా మంది కొద్ది సంవత్సరాల నుంచి తాగుతున్నప్పటికీ 20 సంవత్సరాలుగా తాగుతున్న వారు ఎంత నిస్సహాయులుగా ఉన్నారో అదే స్థితిలో తాము ఉన్నామని కనుగొన్నారు. అది మొదలుపెట్టింది ఎప్పుడు అని కాదు. ఈ తృష్ణ ఉంటే మాత్రం ఆపడం, తనంతట తను ఆపడం చాలా కష్టం అన్నది ఇక్కడ విషయం. ఇది వ్యక్తిగత అనుభవం నుంచి ఆలివర్ చెప్పేది ఏంటంటే, ఆయన సోబర్ అయ్యే వాళ్ళకి 28 ఏళ్ళు టైం. 28 ఏళ్లకు సోబర్ అయ్యాడంటే నేను 48 ఏళ్లకు సోబర్ అయ్యాను. అయితే ఆయన 28 ఏళ్లకు సోబర్ అయిన మనిషి మీటింగ్లకు పోతుంటే 14, 15 ఏళ్లకు సోబర్ అయిపోయి ఇప్పుడు నాలాగా ఆలివర్ 40లో ఉన్నారు, నేను 50లో ఉన్నా. మా వయసు వచ్చే వాళ్ళకి
ఆల్రెడీ 20 25 ఏళ్ళు సోబరైటీ ఉన్న వాళ్ళు ఉండడం చాలా సహజం అమెరికాలో. ఇది కూడా జరుగుతుంటుంది. అంటే ఆ స్థితికి ఆల్రెడీ 14 15 ఏళ్ళకి వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏ సందేశాన్ని విని ఏ పరిష్కారాన్ని స్వీకరించి వచ్చిన వాళ్ళు తప్ప మామూలుగా తనంతట తాను 20 ఏళ్ళ వాడు ఎందుకు వస్తాడండి? అది. యా ఆలివర్. Thank you. To be greatly affected, one does not necessarily have to drink a long time, nor take the quantities some of us have. Look, if somebody gets sober when they're 22, it is almost certainly impossible for them to have drank as much as someone who comes in their 60s. That's not the measuring stick we use. The measuring stick we use is pain. When the pain is great enough, people come in. Now, your pain threshold might be when you're 58 years old, and my pain threshold was when I was 28. It's not about how much we drank or what we drank. It's that we tapped out. How many times do I need to stick my hand over a hot stove before I'm done doing it? That's really the measure here. I'm not better than anyone who's out there drinking. In fact, they're arguably stronger than me. Certainly, they have a better tolerance for pain than I do. This is particularly true of women. Potential female alcoholics often turn into the real thing and are gone beyond recall in a few years. Lower tolerance, generally speaking. Certain drinkers who would be greatly insulted if called alcoholics are astonished at their inability to stop. We who are familiar with the symptoms see large numbers of potential alcoholics among young people everywhere. We try and get them to see it. I mean, again, that's the hard point. I can look at somebody else's life and say that they're an alcoholic, but until they've internalized that they're done, until they have reached that pain threshold, there is nothing that I can do that will keep them uh, get them into this program and get them to stay here. I mean, you could put them in a cage, you could put them in prison or in an asylum. The instant they get out, they're going right back to it. Thanks. యా. మద్యంతో తీవ్రంగా బాధింపబడడానికి దీర్ఘకాలంగా కానీ లేదా మాలో కొంతమందిలా ఎక్కువ మోతాదుల్లో కానీ తాగాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఎన్నాళ్ళు తాగాడు, ఎంత తాగాడు. మనం మీటింగుల్లో అంటాం చూడండి, నేను 2 సీసాలు తాగాను, నేను 1.5 సీసా తాగాను, 3 సీసాలు తాగాను. ఎవడు కదా వాడు చెప్తాడు. ఇందులో పెద్ద పోటీ ఏం లేదు, మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఒక మనిషి 22 ఏళ్ళు సోబర్ అయ్యాడు అనుకోండి, తెలుస్తూనే ఉందిగా 22 ఏళ్ళకి ఎంత తాగి ఉంటాడు. ఇంకా మొదలు పెట్టింది 15కి మొదలు పెడితే 7 ఏళ్ళు ఎంత తాగేసి ఉంటాడు ఏమిటి. ఇప్పుడు నాలాంటి వాడు 48కి వచ్చాడు, బాగా తాగే వచ్చుంటాడు. కొంతమంది 60 ఏళ్ళు వస్తారు, వాడి జీవితం ఇంచుమించు అంతా వాడి యుక్త వయసు అంతా తాగి వచ్చి ఉంటాడు. సో ఎంత తాగాడు, ఎన్ని రోజులు తాగాడు, ఎన్ని లీటర్లు తాగాడు, ఇది కాదు కదా. సో మనం వాడే కొలబద్ద మోతాదు కాదు, ఎంతకాలం తాగారు అన్నది కాదు. సో తాగుబోతు అని మనం ఆ, గుర్తించి ఏలోకి రావడానికి అది కాదు కొలబద్ద. 30 ఏళ్ళు అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం కానీ ఎవడు అనుకోడు. ఇక్కడ ఎందుకు వస్తాడు మనిషి అసలు మొదట? ఏమిటి కొలబద్ద? నీ తాగుబోతా కాదా అనడానికి కొలబద్ద ఏమిటి? అంటే బాధ. ఎంత బాధపడ్డావు, ఇంకా బాధ హద్దు మీరి నేను భరించలేను దేవుడా అన్న సమయానికి నువ్వు ఈ ఆధ్యాత్మికమైన ఈ ప్రోగ్రాంలోకి ప్రవేశించడానికి సిద్ధపడతావు. నీ సిద్ధత ఎప్పుడు వస్తుందంటే నీ బాధ హద్దు మీరితే వస్తుంది. అది వీడు చెప్పడం. ప్రత్యేకించి స్త్రీల విషయంలో ఇది నిజం. వారు చాలా కొద్ది సంవత్సరాల్లోనే తాగుబోతులుగానే మారి తిరిగి కోలుకోలేని స్థితికి దిగజారడం జరుగుతుంది. ఇది అప్పుడు నమ్మకం అండి. ఇది నిజమో కాదో, దీనికి వైజ్ఞానికమైన పునాది ఉందో లేదో నాకు తెలియదు. త్రాగుబోతులుగా పిల్ పిలిపించుకోవడం ఎంతో అవమానంగా భావించే కొంతమంది మద్యపాన సేవకులు త్రాగడం ఆపు చేయాలని తమ అసమర్థతకు ఆశ్చర్యపోతుంటారు. అది అవమానంగా భావిస్తాను. నన్ను తాగుబోతుంటే ఆయ్ అంటాను, కోపం వస్తుంది నాకు. కానీ నేను ఆపడానికి నా అసమర్థత చూసి నాకే ఆశ్చర్యం వస్తుంది. అది వీడి పరిస్థితి. వచ్చే కొత్త మిత్రుడు వచ్చే పరిస్థితి అలాగే. నేను అలాగే వచ్చాను, మీలో కూడా కొంతమంది అలా వచ్చి ఉండొచ్చు. త్రాగుబోతుల లక్షణాలను బాగా ఎరిగిన మేము ప్రతి చోట యువతతో ఎక్కువ సంఖ్యలో తాగుబోతులుగా అవ్వబోయే వారిని చూస్తుంటాం. ఇప్పుడు మనం ఒకసారి ఏలో ఉన్నాక, కొత్త గొప్ప అనుభవం వచ్చాక, ఈ ప్రోగ్రామ్ గురించి మన
ఈ తాగుబోతనం గురించి కొంచెం జ్ఞానం తెలిసాక ఈ పుస్తకం చదువుకొని 10 మందిని కలిసి కుర్రాళ్ళు తాగుతుంటే మనకు తెలుస్తుంటుంది, వీడు ఎవడో మన దగ్గరకు వస్తాడు ఇవాళ కాకపోతే రేపు అని అనిపిస్తుంది మనకు. కాకపోతే వచ్చారా మీటింగ్కి మనతో నాతో పాటు అని చెప్పగలవా? వాడిని లాక్కుపోగలవా? వాడిని ఆపించగలవా? ఆపించలేవు. ఎందుకంటే వాడి బాధ, వాడిని ఆల్కహాల్ వాడు కలిపి ప్రయాణం చేయాలి. అప్పటి వరకు వాడి బాధ ఒక హద్దు దాటే వరకు. దాటాక వాడికి దయ ఉంటే వాడే వస్తాడు. అంతవరకు, ఆ క్షణం వరకు నేను వాడిని లాక్కు రాలేను, తాడేసుకు లాక్కురాలేను, జబ్బు పట్టుకొని లాక్కు రాలేను. అందుకే ఏమన్నాడు, వారంతా ఈ అనుభవాలు చదివేలా ప్రయత్నించండి. వాళ్ళకి చెప్పి చూడండి ఈ కథ అంతాను. ఈ కథ అంతా చెప్తే వింటాడా కుర్రాడు? వాడికి అవసరమైన ఇప్పుడు వాడి బాధ పూర్తిగా కట్లు తెచ్చుకునే వరకు వాడు వినడు నీ కథ. అది సమస్య ఆ తాగుబోతులలో. ఎస్. Thank you. As we look back, we feel we had gone on drinking many years. Oh, sorry. Oh, sorry. సారీ. As we look back, we feel we'd gone on drinking many years beyond the point where we could quit on our willpower. If anyone questions whether he's entered this dangerous area, let him try leaving liquor alone for a year. If he's a real alcoholic and very far advanced, there is scant chance of success. So we talked, I think, last week, the week before, about lobster traps and how alcoholism is like a lobster trap. You have at one point you can turn around and walk away, but you don't know when that point is. You cross the line and you're in the trap before you realize it. Now, if you don't think you're an alcoholic, the advice I've heard along the lines of what the book is saying is to buy a bottle of your favorite kind of alcohol, bring it home, unscrew the cap, take one shot, put the cap back on it, and put it back in the cupboard, and see what the odds are that that bottle will be there a year from now. If you're like me, that bottle won't be there tomorrow. In the early days of our drinking, we occasionally remained sober for a year or more, becoming serious drinkers again later. I mean, a lot of us start drinking when we're 12, 13, 14, 15 years old. I stayed sober for a while back then because it would be months before I had access to alcohol, before I could really get drunk. It might be one time every year or twice a year. Though you may be able to stop for a considerable period, you may yet be a potential alcoholic. We think few to whom this book will appeal can stay dry anything like a year. Some will be drunk the day after making their resolution, most of them within a few weeks. Yeah, pretty self-explanatory. యా, షూర్. గతంలో తొంగి చూస్తే తమ ఆత్మ నిగ్రహ శక్తి సహాయంతో తాగుడిని వదిలించుకోగలిగిన స్థాయిని దాటి చాలా సంవత్సరాలు తాగుతూ వస్తున్నామని అవగాహన అవుతోంది. అది ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు అసలు ఆల్కహాల్ మీద నియంత్రణ కోల్పోయాను, ఎప్పుడో కోల్పోయాను, ఇప్పుడు అర్థం అవుతుంది. అయితే ఇంతసేపు మనం ఏంటంటే ఒక భ్రమలో ఉన్నాం. నేను ఎప్పుడు కావస్తే అప్పుడు ఆపేయగలను అన్న ఒక భ్రమలో బతికాడే తప్ప ఇప్పుడు నిజంగా నిజాయితీగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పట్టు ఎప్పుడో తప్పిపోయింది. ఇటువంటి ప్రమాద స్థాయికి చేరుకున్నానా అని ఎవరైనా ప్రశ్నిస్తే అతన్ని ఒక ఏడాది పాటు మద్యాన్ని వదిలేసి ఉండగలమో లేదో ప్రశ్నించమనండి. ఇది ఇక్కడ ఒక చిన్న పరీక్ష పెట్టారు. ఈ పరీక్ష ఏంటంటే ఇప్పుడు మనం ఏదో మాట్లాడుతున్నాం, కొత్త వాడితో మాట్లాడుతున్నాం అనుకోండి. పోనీ బాబు, నువ్వు ఆ స్థాయి దాటిపోయి వెళ్ళిపోయావా, నీ అంతటి నువ్వుగా ఆపలేకపోతున్నావా అంటే, లేదంటే నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఆపేయగలను అనే అనుకుంటాడు. ఎందుకంటే వాడు ఆ భ్రమలో ఉంటాడు. వాడు తక్కువ అని కాదు, నేను ఎక్కువ అని కాదు, ఆ భ్రమలో నేను బతికాను. తెలిసే వరకు తెలియదు. సరే, దీనికి ఒక పరీక్ష పెట్టా. ఓరే, నువ్వు నీ అంతటి నువ్వు ఆపగలను అనుకుంటున్నావా? సరే, ఒక ఏడాది పాటు మద్యాన్ని వదిలేసి ఉండగలవా అని. ఇదేంటంటే ఈ ఆల్కహాలిజం అనేది ఒక బోన్ లాంటిది, పీతల్లో ఎలకల్లో పట్టే బోన్ లాంటిది. ఇది ఈయన చెప్తున్నాడు. ఆ బోన్ లో ఎర ఉంటుంది. ఇప్పుడు మన జీవితంలో మనకి ఆల్కహాలిక్స్ గా మనకి ఎర ఏమిటంటే ఆల్కహాల్. ఆ ఎర వైపుకి మనం ప్రవేశిస్తున్నాం. మనకి తెలియక ముందే ఆ బోన్ లో చిక్కుకున్నాం. చిక్కుకున్నాక మరి బయటపడటం అనేది ఉండదు బోన్ నుంచి. అయితే బోన్ లో ఉన్నా కూడా మనం స్వేచ్ఛగా ఉన్నామనే భ్రమ మనకి మనసులో ఉంటూనే ఉంటుంది. అందుకే బాబు, నీకు నువ్వే తెలుసుకోరా బాబు, ఒక ఏడాది మానేసి ఉండు అని అన్నా.
అతడు నిజమైన తాగుబోతాయి బాగా ముదిరిపోయిన స్థితికి చేరుకుంటే అతనికి విజయ అవకాశాలు దాదాపు శూన్యము. అంటే ఇప్పుడు చెప్తారు మన ఫెలోషిప్ లో కూడా ఏం చెప్తారంటే, ఒరే నీకు నచ్చిన మందు, ఏ మందు అయితే ఆ మందు, అది వాడ్కానో విస్కీనో ఏదో మొత్తానికి ఒక సీసా కొనుక్కో, ఓ మొత్తం ఓ లీటర్ సీసా కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి మూతి ఒకటంటే ఒక డ్రింక్ తాగు, ఒకటి తాగి మళ్ళీ మూత పెట్టేసాయి, మూత పెట్టేసి మళ్ళీ బీరువాలో పెట్టేసాయి. ఒక ఏడాది తర్వాత ఆ సీసా ఉంటుందా నీ బీరువాలో? అంటే సీసా ఉంటుంది, సీసాలో మందు మిగిలి ఉంటుందా అన్నదే అడుగుతున్నారు. నాలాంటి తాగుబోతైతే, ఆలివర్ లాంటి తాగుబోతైతే మన్నాడు పొద్దున కూడా మూత ఉండదు, సీసాలో మందు ఉండదు, అయిపోయింది. ఆ స్థాయికి చేరుకున్నానా లేదా అని ఎవరికి వాడు తేల్చుకోవాలి, వాడి పరీక్ష వాడే పెట్టుకోవాలి. మేము తాగటం ప్రారంభించిన తొలి రోజుల్లో అప్పుడప్పుడు ఏడాది పాటు కానీ అంతకు మించి కానీ తాగకుండా ఉండటం, తర్వాత చాలా ఎక్కువగా తిరిగి తాగటం జరిగేది. ఎందుకు? చిన్నప్పుడు చాలా మంది ముఖ్యంగా ఈ దేశంలో, మరి మన దేశంలో కూడా నేను కరెక్ట్ గా ఆ, మనుషుల్ని అడిగి తెలుసుకోలేదు, 12, 13, 14, 15 ఈ వయసులో మొదలు పెడతారు మందు తాగడం కుర్రతనంలో. అప్పుడు మొదలు పెట్టినప్పుడు ఏంటంటే నువ్వు సహజంగా తల్లిదండ్రుల దగ్గర ఎవరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఉంటావు, నీ దగ్గర అట్టే డబ్బు ఉండదు చేతిలో జేబులో, కాబట్టి మందుకి మందు నీ చేతిలో ఉండే అవకాశం తక్కువ, కాబట్టి నెలల పాటు ఏళ్ల పాటు దానికి దూరంగా ఉండే అవకాశం ఉంది. అదేంటి అవసరానికి అత్యవసరానికి నువ్వు మందుకు దూరంగా ఉన్నావు అంతే తప్ప నువ్వేదో పెద్ద నియంత్రించేసావని అనుకోవడానికి కూడా లేదు. ఎటొచ్చి జీవితం ఎప్పుడైతే అవకాశం ప్రసాదించిందో, నేను 24 గంటలు మందులో మునిగి తేలుతూ ఉండే మనిషిగా తయారయ్యాను. అది వాస్తవం. ఆ వాస్తవం తెలుసుకోవడానికి ఈ పరీక్ష నీకు నువ్వు పెట్టుకోవడం అవసరం అవ్వచ్చు. తర్వాత చాలా ఎక్కువగా తిరిగి తాగడం జరిగేది కదా. గణనీయ కాలం పాటు తాగడం ఆపివేయగలిగిన మీరు తాగుబోతు అవడానికి అవకాశం ఉంది. ఒక ఏడాది ఆపి ఉన్నా గతంలో అదేం పెద్ద గొప్ప విషయం కాదు, ఆకలి అవ్వచ్చు కొంతమంది మనలో. ఈ గ్రంథం ప్రభావితం చేసిన కొద్ది మంది సుమారు 1 సంవత్సరం పాటు తాగుడుకు దూరంగా ఉండవచ్చునేమో అని మేము భావిస్తాం. ఇంకొక మంది అయితే ఇంకొంతమంది అయితే త్రాగుడు ఆపివేయాలని తీర్మానించుకొని మరునాడే తిరిగి తాగడం ప్రారంభిస్తారు. ఈ కోవలోకి నేను తప్పకుండా చెప్తానని నేను చెప్పగలను మీకు నిజాయితీగా. ఏ రోజుకి ఆ రోజు మానేద్దాం అనుకున్న వాడిని మర్నాడు పొద్దున 10ంటికి వైన్ షాపు తెరిస్తే 9:55కి రమణ గారు ఉండేవారు అక్కడ. ఇది నాకు స్వానుభవంలో తెలిసిన విషయం. ఎక్కువ మంది కొన్ని వారాల్లోనే తిరిగి తాగడం మొదలు పెడతారు. ఇది మన ఆల్కహాలిజం యొక్క లక్షణం అని మళ్ళీ మళ్ళీ అదే ముక్క చెప్తున్నారు. ఆపలేనురా బాబు అనుకున్నా నా సొంత ఇచ్ఛాశక్తితో, నా ఆత్మశక్తితో అని. ఎస్ ఆలివర్. Thank you. For those who are unable to drink moderately, the question is how to stop altogether. We are assuming, of course, that the reader desires to stop. If you don't want to stop, why are you here? Why are you doing this? Is kind of the question. Who are you doing this for? Whether such a person can quit upon a non-spiritual basis depends upon the extent to which he has already lost the power to choose whether he will drink or not. So if I can quit drinking and stay stopped and be fine with that, then I am not an alcoholic in the sense that we're looking for because I'm capable of quitting on a non-spiritual basis. But if I go to rehab and leave rehab and drink again, and if I commit a felony and go to prison and come out and drink again, and if I'm doing all of these, having all these horrible consequences from my drinking, and I keep doing it, then, and I don't have the power to choose to stay sober because I'm going to compulsively drink sooner or later, whether I want to or not, then I can't quit without basically a spiritual experience. Um, Many of us felt we had plenty of character. A lot of us are very strong-willed people and, very decent people when we're sober. There was a tremendous urge to cease forever. We really wanted to stop, yet we found it impossible. This is the baffling feature of alcoholism as we know it. This utter inability to leave it alone, no matter how great the necessity or the wish, no matter how much I need to stop, no matter how much I want to stop, no matter how strong my character is, no matter how strong my willpower is, I can't stop.
And that's baffling. It's confusing to people. It's really demoralizing because who am I? I thought I was this strong-willed, strong person, but I don't have the strength to do this thing. ఓకే. సో మితంగా తాగి ఉండటం సాధ్యపడని వ్యక్తులకు త్రాగటం మొత్తంగా ఆపివేయగలగటం ఎలా అనేది ప్రశ్న. ఇదండి సమస్య. ఒకటి రెండుతో ఆపలేను. తాగిన ప్రతిసారి 20, 30 తాగేస్తున్నాను. లేకపోతే ఆ, స్పృహ తప్పి పడిపోయే వరకు తాగేస్తున్నాను. ఏమిటండి ఈ సమస్య, నాకు అర్థం అవట్లేదు అన్నవాడికి మేము వాడితో మాట్లాడుతున్నాం మేము. ఈ గ్రంథం చెబుతున్న పాఠకుడు తను కూడా తాగడం ఆపివేయాలన్న కోరిక కలిగి ఉన్నాడని తలుస్తున్నాం. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నావు అంటే, నువ్వు ఇక్కడ ఉన్నావంటే నీకు తాగుడు మానేయాలన్న కోరిక ఉందని అనుకొని చెప్తున్నావు ఈ కథ అంతా. నీకు అసలు ఆ కోరికే లేకపోతే ఎందుకున్నావు ఇక్కడ? అసలు ఈ పుస్తకం ఎందుకు చదువుతున్నావు? ఇక్కడ ఎందుకున్నావు? నీకు ఆ కోరిక లేకపోతే మాత్రం అసలు ముందుకు సాగే అవకాశమే లేదు. అందుకే కావాలి మన మూఢ సాంప్రదాయంలో సభ్యత్వానికి అర్హత కేవలం ఒకటే. ఏమిటంటే తాగుడు ఆపివేయాలి అన్న కోరిక ఉంటే చాలు. ఆ కోరిక ఉందని తలుస్తున్నాము. బాబు, ఇంతకీ నువ్వు ఆపుదాం అనుకుంటున్నావని అనుకుంటున్నావండి. అందుకే ఇక్కడికి వచ్చారని మా ఉద్దేశం. అందుకే ఈ పుస్తకం చదువుతున్నావు. ఆధ్యాత్మికేతర అంశాల సహాయంతో ఒక వ్యక్తి తన తాగుడు వదిలివేయగలడా లేదా అనే విషయం, తను తాగాలా వద్దా అనే విషయంలో నిర్ణయం తీసుకునే శక్తిని అతడు ఎంత మేరకు కోల్పోయాడనే దాని మీద ఆధారపడి ఉంది. అది ఆ, ఆ నిర్ణయం తీసుకోవడం, ఎంపిక చేసుకోవడం అన్నది నీ చేతిలో ఉందా లేదా? ఆ శక్తి ఇంకా నీ చేతిలో ఉందా, లేకపోతే జారిపోయిందా? ఇప్పుడు నేను రీహాబ్కి వెళ్ళానండి మొదటిసారి. వెళ్ళి బయటకు వచ్చి తాగానా? లేకపోతే ఏదో నేరం చేస్తూ, చిన్న నేరం చేస్తూ పట్టుబడ్డాను, జైల్లో పడేశారు. 4 రోజులు ఆపాల్సి వచ్చింది, జైలు లోపల ఉన్నాను కాబట్టి. బయటకు వచ్చి వెంటనే మనం తాగానా లేదా? ఇప్పుడు నా ప్రవర్తన ఎలా ఉంది, నేను ఏ స్థితిలో ఉన్నాను? నేను కోరుకుంటే ఆపేసి, కోరుకుంటే తాగుతూ అలా ఉండగలనా? అంటే ఎంపిక చేసుకునేది. ఇవాళ సాయంత్రం కానీ, ఇవాళ మధ్యాహ్నం కానీ తాగుదామా వద్దా అన్న ఎంపిక చేసుకునే శక్తి ఇంకా నా చేతిలో ఉందా, లేకపోతే చేజారిపోయిందా పరిస్థితి? పరిస్థితి ఎంత చేజారిపోతే అంత నీకు ఆధ్యాత్మిక పునాది అవసరం ఈ పరిష్కారానికి. ఎందుకంటే లేకపోతే ఆధ్యాత్మికేతర అంశాలు పట్టుకొని, అంటే నా సొంత శక్తితో నేను ఆపలేకపోవచ్చేమో, ఎందుకంటే అంత చేజారిపోయాక పరిస్థితి అన్నది చెబుతున్నాడు. అయితే మాలో చాలా చాలా మందికి గొప్ప యోగ్యత ఉందని మాలో చాలా మంది భావించాం. అది మళ్ళీ మనమేం తక్కువ వాళ్ళం కాదని మనం అనుకుంటాం. నేను చాలా మంచివాడిని, నేను అసలు చాలా అందరి పట్ల చాలా మర్యాదతో ప్రవర్తిస్తాను, గొప్ప గుణశీలుడిని, నాకు ఎన్నో సద్గుణాలు ఉన్నాయి, నేను పేదవాళ్ళకి సహాయం చేస్తాను, వగేరా 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 లిస్ట్ రాసుకోవడానికి బోర్డు రాసుకుంటాం మనం. చాలా మంచివాళ్ళం మనం. అయి ఉండొచ్చు కూడా. నువ్వు మంచివాడు అవడానికి కాకపోవడానికి, తాగుబోతు అవడానికి కాకపోవడానికి సంబంధం లేదు. మంచివాడు కూడా తాగుబోతు అయి ఉండొచ్చు. అది ఇక్కడ చెప్తున్నాడు. నువ్వు ఎంపిక చేసే శక్తి కోల్పోయినాడు. నువ్వు పూర్తిగా బోన్లో పడి చిక్కుకున్నావు నాయన. నువ్వు ఎంత మంచివాడివైనా, నువ్వు ఎంత సకల గుణాభిరాముడివైనా నీకు విడుదల లేదు ఈ జబ్బులోంచి. అది సో నీ యోగ్యత, నీ మంచితనం అది కాదు నిన్ను బతికించబోయేది. మొత్తంగా ఎల్లప్పటికీ తాగడం ఆపివేయాలని తీవ్రమైన తపన ఉండేది. మరి అది ఇంత మంచితనం ఉంది, దాంతో పాటు ఆపేయాలన్న తపన, కోరిక కూడా కాదు. తప్పించిపోయేట్టు పాపం ఆపేద్దామని. అయినా ఆపడం అసాధ్యమని కనుక్కున్నాం. ఇది నా అనుభవంలో, మీ అనుభవంలో నిజమై ఉండొచ్చు. వాస్తవం ఏంటంటే, ఇంత ఉన్నా కూడా, నా మానసిక వనరులు ఇంత ఉన్నా కూడా నేను ఆపలేకపోతున్నాను. మా కోరిక, అవసరం ఎంత గొప్పదైనా మద్యాన్ని దాని దారికి దాన్ని పూర్తి వదిలేయడంలో పూర్తి ఆసక్తిత. అది దాని మనం దాన్ని వదిలేస్తే అయిపోతుంది కదా సీసాన్ని. వదలలేకపోతున్నా. అదే కదా చిక్కు సమస్య. మేము కనుగొన్న రీతిలో తాగుబోతనం యొక్క గాబరా కలిగించే విషయం, గాబరా కూడా కాదు, ఆశ్చర్యం కలిగించే విషయం, బ్యాఫ్లింగ్ అంటే ఆశ్చర్యం.
అసలు నాకెందుకు ఇలా జరుగుతోంది? నేను మంచివాడిని, గుణవంతుణ్ణి, నాలో మామూలుగా మిగతా విషయాల్లో ఆత్మశక్తితో సాధించుకోగలను, పరీక్షలు రాయగలను, డిగ్రీలు సంపాదించగలను, ఉద్యోగం చేయగలను, అన్నీ చేయగలను. మరి ఈ విషయంలో ఏంటి ఇలా సడన్లీ నిస్సహాయం అయిపోయాను? పూర్తి అశక్తితో ఉంది నాకు. ఇది ఈ ఆశ్చర్యం కలిగించే విషయమే ఆల్కహాలిజంలోని విచిత్రమైన విషయం. ఎస్ ఆలివర్. Thank you. How then shall we help our readers determine to their own satisfaction whether they are one of us? The experiment of quitting for a period of time will be helpful, but we think we can render an even greater service to alcoholic sufferers and perhaps to the medical fraternity, to doctors. So we shall describe some of the mental states that precede a relapse into drinking. For obviously, this is the crux of the problem, because once we start drinking, there's nothing to be done. But what is it that goes on through our minds before we drink? Do you want me to keep going or stop there? Keep going for the Okay. next para. Yeah. What sort of thinking dominates an alcoholic who repeats time after time the desperate experiment of the first drink? What's going through this man's head? Friends who have reasoned with him after a spree which has brought him to the point of divorce or bankruptcy, you've almost lost your marriage, you've almost lost all your money, are mystified. It's like when he walks directly into a saloon. Why does he? Of what is he thinking? Like, is he insane? Is he stupid? What's wrong with this man? Yeah. Yeah. Maybe we want to remind people of Bill talking to that guy with the rifle, Yeah, yeah. telling him all about his alcoholism, and then proceeding to, Hmm. and they Yeah, reach and the golf course. the book talks about strange mental blank spots, and we enter those when we drink. Right. Yeah. అలాంటప్పుడు అలాంటప్పుడు మా పాఠకులు తాము కూడా మాలో ఒకరేనని సంతృప్తికరంగా నిర్ధారించుకోవడంలో వారికి మేము ఏ విధంగా సహాయపడగలం? అది ఈ పుస్తకం ఎందుకు రాశారని చెప్తున్నాడండి. ఇప్పుడు మేము తాగుబోతులో నొప్పేసుకున్నాం, మేము ఆధ్యాత్మికమైన ఒక పరిష్కారాన్ని పట్టుకున్నాం, గట్టిగాను మెత్తగాను పట్టుకున్నాం. మొత్తానికి పట్టుకొని ఏదో ఏ రోజుకి ఆ రోజు తాగుడు మానేసామని మేము చెప్తున్నాం. మీకు తాగుబోతులైతే మీకు ఎలా అనిపిస్తుంది అనేది మా గతంలోంచి, మా అనుభవంలోంచి చెప్పగలుగుతున్నాం. ఎటొచ్చి మీరు తాగుబోతులా కాదా అని మేము తీర్మానించమని కూడా చెప్తున్నాం. మేము ఎప్పుడు చెప్పాం మీరు తాగుబోతులు అని. మరి మీరు ఎలా నిర్ధారించుకోగలరు? సహాయపడడంలో మేము ఎలా మీకు హెల్ప్ చేయగలం? కొంతకాలం పాటు తాగుడిని వదిలి ఉంటే వినే ప్రయోగం ఉపయోగకరంగా ఉండవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కూడా, ఏడాది మానేసాయి, లేకపోతే సీసా తెచ్చి మూత తీసు ఇంతే తాగి మిగతా అంతా బీరువాలో పెట్టుకో, ఎన్నాళ్ళు ఉంటుందో చూడు. ఇవన్నీ మేము రకరకాల పరీక్షలు పెట్టుకొని మీకు మీరు నిర్ణయించుకునే పద్ధతులు చెప్పగలం. కానీ తాగుబోతు బాధితులకు బాధితులకే కాకుండా బహుశా వైద్య సమాజానికి కూడా ఇంతకంటే మెరుగైన సేవలను మేము అందించగలం అని భావిస్తున్నాం. ఇంతకంటే ఓ మంచి పని చేయగలం మేము. ఏమిటి? కనుక తిరిగి తాగడానికి ముందుగా వచ్చే కొన్ని రకాల మానసిక స్థితులను గురించి ఇప్పుడు వివరిస్తాం. ఎందుకంటే ఇదే స్పష్టంగా అసలు సమస్యకి సంబంధించిన కీలకమైన అంశం. తాగేకి ఏమవుతుంది అన్నది అందరికీ తెలుసండి. తాగాక పిచ్చి పిచ్చిగా చేస్తాడు మనిషి. అసలు ఎప్పుడు తాగని వాడికి ఎంత ఆల్కహాల్ ఇస్తే వాడికి కూడా మన బుర్ర తిరుగుతుంది, వాడు పిచ్చి పిచ్చి పనులు చేస్తాడు. అందులో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. ఎటొచ్చి మీ విషయంలో నా విషయంలో తాగక ముందు నా మానసిక స్థితి ఎలా ఉంది? నేను ఎందుకు పోయి మళ్ళీ సీసా పట్టుకున్నాను? నిన్న రాత్రి జరిగిందంతా గుర్తుంటూనే ఇవాళ సాయంత్రం, ఇవాళ మధ్యాహ్నం, ఇవాళ ఉదయం 9:55 ఎందుకు వెళ్ళి పట్టుకున్నానండి? ఇది నా మానసిక స్థితి ఏమిటి? బుర్రలో ఏమవుతుంది ఆలోచన? పదే పదే మొదటి డ్రింక్ తో తెగింపుతో కూడిన ప్రయోగం చేసిన తాగుబోతులకి ఏ రకమైన ఆలోచన విధానం ప్రబలంగా ఉంటుంది? తెగింపుతో చేసిన ప్రయోగం. ఎందుకంటే నిన్న రాత్రి జరిగిన విధ్వంసం తర్వాత బుర్రను వాడైతే అక్కడ మందు ఆపేస్తాడు.
నేను ఆపలేదంటే ఏంటి, నాకు బుర్ర లేదని అర్థం. అక్కడితో ఊరుకోగలవా? బుర్ర లేదంటే ఏముంది, పిచ్చి ఆసుపత్రిలో చేర్చండి అనేవాళ్ళు పూర్వం, 100 ఏళ్ల క్రితం. ఇప్పుడు అది కాదు కదా, ఇక్కడ వేరే సమస్య. సమస్యను పూర్తిగా విపులంగా చెప్తున్నాం, పరిష్కారం కూడా చెప్తున్నాం అంటున్నారు కదా వీళ్ళు. కాబట్టి నీది తెగింపుతో కూడిన ప్రయోగం. ఎందుకంటే మళ్ళీ పొద్దున వెళ్ళి మందు ముట్టుకున్నావంటే మరొకసారి తెగించావు, మరొక ప్రయోగం చేస్తున్నావు. మరి ఇవాళ ఎలా ఉంటుందో పర్యవసానం. నిర్విరామ త్రాగుడు, భార్య నుండి విడాకులు, మరియు వ్యాపారం దివాళా తీసే పరిస్థితులు దారి తీసినప్పుడు కూడా ఇలా చుట్టూ ప్రపంచం అంతా కూలిపోతుంది. నేను నిర్మించుకున్న జీవితం సౌధం అలా కూలిపోతుంది, ఆ బిల్డింగ్ అంతా కూలిపోతుంది, ఆ జీవితం అనే బిల్డింగ్. అలా అవుతున్నా కూడా అతనిలో ఈ విషయాలను హేతుబద్ధంగా చర్చించినప్పుడు అతను నేరుగా ఖరీదైన బారులోకి నడిచి వెళ్ళడం చూసి అతని స్నేహితులు నిరుత్తరులవుతారు. నిరుత్తరులు అంటే జవాబు చెప్పలేకపోతారు. అసలు ఏమైందిరా వీడికి, చుట్టూ కూలిపోతున్నాం, మళ్ళీ బాగా వెళ్ళాడు వీడు, వీడిని ఏం చేయలేరురా బాబు అని చెప్పి మామూలు స్నేహితులు, ఆల్కహాలిక్లు కాని వాళ్ళు మనం అర్థం చేసుకోలేక మనం వదిలేస్తారు. మనం ఒంటరి వాళ్ళం అయిపోతాం. ఎందుకంటే వాళ్ళకి అసలు అర్థం అవుతుంది, వీడి సమస్య అసలు నీకు సంగతి ఏంటి గురువు అని అడుగుతుంటాడు వాడు. నాకే తెలియదురా బాబు, నీకేం చెప్పనంటాను నేను. అతను అలా ఎందుకు చేస్తాడు, దేన్ని గురించి అతను ఆలోచిస్తున్నాడు, ఇది మళ్ళీ చెప్తున్నాడు. తాగుడు మాని మళ్ళీ తాగే లోపల నా మనసులో ఏం జరుగుతోంది ఆలోచన, దాని గురించి చెప్తాడు. ఇక్కడ మేము కొన్ని ఉదాహరణలు చెప్తామండి. ఎందుకంటే మేము చెప్పగలిగింది మా జీవితానుభవం నుంచి కొన్ని. ఆ, నా అనుభవం శక్తి స్ఫూర్తే కదా మన ప్రోగ్రామ్ అంతా. సో నా అనుభవం చెప్తే మీకు ఏమైనా మరి మీ గతం నుంచి ఏమైనా విషయం తగులుతుందేమో చెప్తామండి అని చెప్తున్నాడు. యా. So, sorry, I had to సారీ, grab డిడ్ a యూ bowl. హ్యావ్ టు గో సమ్వేర్? Oh no, I had to grab this off the shelf. ఓకే, పర్ఫెక్ట్. Our first example is a friend we shall call Jim. Now, his real name was Ralph Furlong. This is a replica first edition Big Book. They sell these in America. It's very different from the fourth edition that most Americans use, much thicker pages. Ralph Furlong's story is in here. It's another prodigal story. So if you ever get a hold of this and you want to read his story, it's in the first edition Big Book. This man has a charming wife and family, doing well there. He inherited a lucrative automobile agency, so he doesn't exactly come from tremendous wealth, but some wealth and a good business that he's part of. He had a commendable World War record, so he's a veteran of World War One, a brave man. He is a good salesman. He's good at what he does for a living. Everybody likes him. Good guy. He is an intelligent man. Oh, sorry. ఎక్స్క్యూజ్ మీ. Oh, sorry, my bad. Bless you. He is an intelligent man, normal so far as we can see, except for a nervous disposition. So I think we'd all like him if we met him. He did no drinking until he was 35. So age 34, he's never had a drink in his life. Age 35, he starts drinking. In a few years, he became so violent when intoxicated that he had to be committed. This is the progressive nature of alcoholism. This guy doesn't even start drinking until he's in his mid 30s, and he becomes so bad in a couple years that he has to be committed. On leaving the asylum, he came into contact with us. We told him what we knew of alcohol. Do you want me to stop there or keep going? ఐ డూ దట్ యాక్చువల్లీ. Okay. సో ఇక్కడి నుంచి ఉదాహరణలు చెప్పబోతున్నారు. దీనికి మా మొట్టమొదటి ఉదాహరణ జిమ్ అని పిలువబడే ఒక మిత్రుడు అన్నాడు. ఇప్పుడే ఆలివర్ మీకు చూపించారు కదా ఒక పుస్తకం, అదేమిటంటే ఆల్కహాలిక్స్ అనానిమస్ అనబడే మన బిగ్ బుక్ ఉంది కదా, ఇది దీని మొదటి ముద్రణ. ఇది అమెరికాలో ఇప్పుడు కూడా అమ్ముతున్నారు. మనం ఏ ఆఫీసులకు వెళ్తే జనరల్ సర్వీస్ ఆఫీస్కో, కొన్ని యాక్రన్ కానీ, న్యూయార్క్ కానీ, షికాగో, పెద్ద పెద్ద ఊర్లలో అమ్ముతారు. అది ఇప్పుడు మనం చదువుతుంది మూడోది నాలుగోది ముద్రణ ఇది. ఆ, మొదటి 164 పేజీల్లో చాలా కొద్ది మార్పులు జరిగాయని, కానీ అందులో ఉన్న విషయాలు చాలా ఇందులో లేవు. ఎందుకంటే కథలు అవి మార్చారు కదా రాను రాను కాలక్రమేణా. ఇంతకీ చెప్పేది ఏంటంటే ఆ మొదటి ముద్రణలో ఈ జిమ్ అనబడే మిత్రుడు, జిమ్ అని పేరు పెట్టారు,
అతని నిజం పేరు రాల్ఫ్ ఫర్లాంగ్. రాల్ఫ్ ఫర్లాంగ్ కథ మీరు చదవాలనుకుంటే, పూర్తిగా చదవాలనుకుంటే, ఈ 4 పేరాలు కాకుండా ఆ మొదటి ముద్రణలో చదువుకోవచ్చండి అని చెప్తున్నాడు ఆలివర్. సరే, అయితే ఇప్పుడు ఇక్కడ జిమ్ అని పిలుస్తున్నాం రాల్ఫ్ ని. సరే, జిమ్మే కానివ్వండి, ఈ పేరు ఏదైతే ఏంటి, తాగుబోతే కదా అన్నట్లుగా. ఇతనికి అందమైన చక్కటి భార్య ఉంది, మంచి కుటుంబం ఉంది, బాగుంది వ్యవహారం. వీడు జీవితంలో బాగున్నాడు. వీడు వారసత్వ ఆస్తిగా సంక్రమించిన మంచి లాభాలను అందించే ఆటోమొబైల్ ఏజెన్సీ ఉంది. అంటే విపరీతమైన ధనవంతుడు కాదు, కానీ ఏదో చిన్న వ్యాపారం ఇచ్చి పెద్దల దగ్గర నుంచి సంక్రమించింది వచ్చింది వీడి దగ్గరికి. అతనికి ప్రపంచ యుద్ధంలో మెచ్చుకోదగ్గ రికార్డు కూడా ఉంది. ప్రపంచ యుద్ధం అంటే అప్పటికి ఒకటే ప్రపంచ యుద్ధం జరిగిందండి ఈ పుస్తకం రాసినప్పుడు, 39లో. నిజం చెప్పాలంటే ఈ పుస్తకం విడుదలైన 39లోనే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది అక్కడ, యూరోప్ లో. సో ఈ పుస్తకంలో ఎప్పుడైనా ప్రపంచ యుద్ధం అని మాట్లాడారంటే అది మొదటి ప్రపంచ యుద్ధమే. 1914 నుండి 18 వరకు జరిగింది అది. సరే, ఈ మనిషి అమెరికా తరఫున యుద్ధంలో వెళ్ళి సైనికుడిగా పాల్గొని ధైర్యవంతుడిగా, సాహసవంతుడిగా చల్లమణి అయ్యాడు. అలాంటి పనులు చేశాడు. అంటే మనిషి మంచి యోగ్యత గలవాడు, మంచివాడు. మంచి భార్య ఉంది, కుటుంబం ఉంది, వ్యాపారం ఉంది, అంత భార్య ఉంది కదా ప్రస్తుతం. తెలివైన వాడు కూడాను. నరాల అస్వస్థత మినహాయించి మేము చూసిన మేరకు అతని ప్రవర్తన మామూలుగా ఉండేది. మామూలు మనిషే. కానీ కొద్ది సంవత్సరాల్లోనే అతను మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎంత హింసాత్మకంగా మారిపోయాడంటే అతన్ని నిర్బంధ ఆశ్రయానికి పంపించవలసి వచ్చింది. అంతకు ముందు లైన్ నేను మిస్ అయ్యానండి. 35 సంవత్సరాల వయసు వచ్చేటి వరకు తాగల. ఇది విషయం. 34 తాగల. 35 కొంచెం కొంచెం మొదలు పెట్టాడు. 35 ఏళ్ళు అంటే చాలా లేట్ కదా మన లెక్కలో మొదలు పెట్టడం. నాలంటాడైతే చిన్నప్పుడే మొదలు పెట్టాడు. సో 34, 35 ఏళ్ళకి ఇంకా మందు తాగని వ్యక్తి, చూడండి ఇది ఎంత పెరిగిపోతూ పోయే జబ్బు అన్నదానికి ఇది ఒక మంచి ఉదాహరణ. 35 మొదలు పెట్టాడు. కొద్ది సంవత్సరాల్లోనే నిర్బంధించాల్సినంత పిచ్చెక్కింది వీడికి. తాగుడుతూ ఇంకేం చేస్తాడో వాడికే తెలియదు. వీడు హింసాత్మకంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి మూసిపారేశారు. మానసిక సంరక్షణ కేంద్రాన్ని వదిలిపెట్టాక అతనికి మాతో పరిచయం ఏర్పడింది. ఇప్పుడు మన ఏ వాళ్ళని కలిశాడు, ఈ కొత్తగా వస్తున్న ఏ మనుషుల్ని కలిశాడు ఆలివర్. Thank you. Yeah, no, I got the book down, and then as I was, listening, I was thinking, wow, it's available online. So I posted the link in the chat. You థ్యాంక్ can యూ. find Ralph F's story without having to buy this pretty hefty tome. We told him what we knew of alcoholism and the answer we had found. So they 12-stepped him while he was in a facility. He made a beginning. He started working the steps. His family was reassembled. His wife, who had been about to divorce him, came back. And he began to work as a salesman for the business he lost to drinking. So he's no longer the owner of this business, but he has a job there. All went well for a time. So for a little while, things are just coming back together, coming along. But he failed to enlarge his spiritual life. He never passed this on. He never got to step 12. He never helped anybody. To his consternation, his bafflement, his pitiful and incomprehensible demoralization, he found himself drunk half a dozen times in rapid succession. Boom, 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 boom. On each of these occasions, we worked with him, reviewing carefully what had happened. He agreed he was a real alcoholic and in a serious condition. He knew he faced another trip to the asylum if he kept on. Moreover, he'd lose his family for whom he had a deep affection. So he knew all these things, but they did not keep him sober. సో వీడు ఈ మానసిక సంరక్షణ కేంద్రం, ఈ మాటలన్నీ మంచి మంచి పెద్ద పెద్ద మాటలు, కానీ మామూలుగా మనం మాట్లాడుకునే భాషలో చెప్పాలంటే పిచ్చి ఆసుపత్రిలో పెట్టారండి వాడిని. ఇప్పుడు పిచ్చి ఆసుపత్రిలో ఉండగా వాళ్ళు వెళ్ళారు. మనం పోయి కలుస్తుంటాం కదా. అప్పట్లో కూడా కలవడం మొదలు పెట్టారు. కొత్త మిత్రులు వీళ్ళు ఏమైనా బాగుపడతారేమో, మనతో పాటు ప్రయాణం చేస్తారేమో అని. బాగుపరుద్దామని కూడా కాదు, సహాయం అందిద్దామని వెళ్ళాం. వెళ్తే త్రాగుబోతనం గురించి మాకు తెలిసిన దానికి మేము కనుగొన్న పరిష్కారాన్ని అతనికి మేము చెప్పాం. సరే, మనకి తెలిసింది ఒకటే, మన అనుభవము, తాగుబోతనం గురించి ఒక పిసరు జ్ఞానము, అనుభవం నుంచి వచ్చిన జ్ఞానము,
తర్వాత సోపానాల కార్యక్రమం. ఇది కదా మనం చెప్పేది ఎవరికైనా. చెప్పారు. అతను తిరిగి మంచిగా జీవించడం ప్రారంభించాడు. అంతే. సోపానాలు అవి కార్యక్రమం స్టార్ట్ చేశాడు. అతని కుటుంబం తిరిగి ఏకమైంది. అబ్బో, త్వరలోనే వీడికి మంచి విషయాలు జరుగుతున్నాయి వీడి జీవితంలో. త్రాగుడు కారణంగా ఏ వ్యాపారాన్ని అయితే కోల్పోయాడో అదే వ్యాపార సంస్థలో అతను సేల్స్ మెన్ గా పనిచేయడం ప్రారంభించాడు. చూడండి, ఏ వ్యాపారం అయితే అతని వ్యాపారం, అతని ఓనర్ గా ఉన్న వ్యాపారం పోయింది, చేజారిపోయి ఎవరి చేతిలోకి వెళ్ళి వీడికి కనీసం ఉద్యోగం ఇచ్చారు అక్కడ సేల్స్ మెన్ గా. పోన్లే, ఆ మాత్రమేనా ఉంది వీడికి. కొంతకాలం పాటు అంతా చక్కగా గడిచింది. కొంతకాలం పాటు చక్కగా గడిచింది. ఇది మనం నోట్ చేసుకోవాలి. కానీ అతను తన ఆధ్యాత్మిక జీవితాన్ని వృద్ధిపరచుకోలేకపోయాడు. ఇది చాలా కీలకమైన వాక్యం అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ప్రోగ్రాము లోకి వచ్చి 10 ఫెలోషిప్కి వచ్చి 10 సార్లు మీటింగులకు వచ్చి టీ తాగి అందరితో టీ సిగరెట్ తాగేసి ఇంటికి వెళ్ళిపోయి అంతా బాగుపడిపోయింది, అంతా చక్కగా ఉంది అనుకున్నవాడు అతి ప్రమాదకర స్థితిలో ఉన్నాడని నేను ఇందులోంచి నేర్చుకుంటున్నా పాఠం. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితాన్ని కానీ వృద్ధిపరచుకోకపోతే మనం సదా చాలా ప్రమాదంలో ఉన్నాం. మనకు తెలియకుండానే మనం ప్రమాదంలో ఉన్నాం. వరుసగా అరడజన్ సార్లు తిరిగి తాగటం అతనికే భీతిని విస్మయాన్ని కలిగించింది. ఆశ్చర్యపోయాడు. అదేమిటి, అంత బాగుంది కదా, మొదలు పెట్టాను కూడా సోపానాల కార్యక్రమం ఆఫీసర్, ఇంత కొంత అంత బాగున్నవాడిని మళ్ళీ అరడజన్ సార్లు ఎందుకు తాగాను. ఇలాంటి ప్రతి సందర్భంలోనూ కూడా జరుగుతున్నదంతా క్షుణ్ణంగా సమీక్షిస్తూ మేము అతనితో కలిసి పనిచేసాం. మీకు తెలుసు కదా ఏలో ఏం జరుగుతుందో. ఒక్కసారి వీళ్ళతో చేరామంటే ఏ వాళ్ళతో, ఆ తర్వాత మనం తాగినప్పుడు మనం ఎలా ఉన్నాము అంతా వాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది. వాళ్ళు క్షుణ్ణంగా గమనిస్తూనే ఉంటారు. అలాగని పోలీసు వాళ్ళగా మేము నిఘా వేసి ఉంచరు. వాళ్ళు మీతో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీ విషయం తెలుస్తుంది. ఏదో కొద్ది గొప్ప వీలైనంత పని చేస్తుంటారు, నీతో సహాయపడడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. తను నిజమైన తాగుబోతునని చాలా విషమ పరిస్థితుల్లో తను చిక్కుకొని ఉన్నట్లు అతడు అంగీకరించాడు. అర్థమైంది. ఏమంటే నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాను, తాగేస్తున్నాను, నేను నిజమైన తాగుబోతుని. మీరు అప్పుడు మొదటిసారి మాట్లాడినప్పుడు ఎలా అయితే చెప్పారో అలాగే ఉన్నాను నేను. నా పరిస్థితి, నా ధోరణి అలాగే కొనసాగితే మరోసారి శరణాలయానికి వెళ్లాల్సి వస్తుంది. శరణాలయం అంటే ఇదేం మామూలు శరణాలయం కాదు, పిచ్చి ఆసుపత్రి వాడు చెప్పేది. మళ్ళీ హాస్పిటల్లో మూసి పారేస్తారు నన్ను అని అతనికి తెలుసు. సో అర్థమైంది వాడి జబ్బు ఉంది అని మాత్రం క్షుణ్ణంగా తెలిసింది. అంతేకాకుండా తను ఎంతో ప్రేమిస్తున్న కుటుంబాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఇది సమస్య. మనం తాగుబోతాం కదా అని చెప్పి మనం క్రూరులం కాదు, చెడ్డవాళ్ళం కాదు. మనకి పిల్లలంటే అమితమైన ప్రేమ, భార్య అంటే ప్రేమ, వగేర వగేర అన్నీ ఉన్నాయి. ఇవన్నీ వీడిపోతాయని అర్థమైంది వీడికి. ఎస్. Thank you. Now, this is one area where, because we're translating this into Telugu, I might handle it differently than if I were taking somebody through the book in America. Because what I usually do is I read this story twice to people. The first time I just read it with them and then I ask them what they think. The second time I ask them to do what I call aggressive listening. Because when I tell somebody a story and they're not really interested, they're politely listening, but they're not super focused on the details. But if I tell you a story about why I owe you money, but I haven't paid you yet, I have your undivided attention. If this is a story that you're personally invested in, you are focused on that story. You are interrupting every other sentence to ask questions. You are paying attention to how I tell the story, to whether I'm lying, the telltale signs. You're very interested in that. And so the second time I go through it with men, I do it that way. So I'll just do it that way now because I think it's important. I think that Jim, would pass a lie detector test if he were hooked up to one. He believes this story, but he is completely and utterly lying throughout. So I don't know if you want to translate all that or if you want me to just start into it, but I'm going to probably What, stop every sentence to talk about it. what did you say? Completely and utterly Lying. He's totally lying. lying. Okay, Yeah. okay, okay.
right. Right. So I will add that preface, and then you can start the line by Okay. line of the story. Okay. So The other thing, yeah. oh, but he uses the word I 26 times in the story. Very self-focused story. I was going to say that too. సో ఇక్కడ ఈ జిమ్ కథ చెప్పినప్పుడు ఏమంటున్నారంటే ఆలివర్ మామూలుగా ఈయన స్పాన్సర్తో పనిచేసినప్పుడు కొత్త మిత్రుడితో పనిచేసినప్పుడు సోపానాలు కార్యక్రమం వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు స్పాన్సీగా ఈ కథ రెండు సార్లు చదువుతారు ఇద్దరు కథ. మొదటిసారి ఏంటంటే చందమామ కథలాగా చదువుకున్నాం ఇద్దరం కలిసి అని ఇద్దరు కలిసి చదువుతారట. అంత చదివాక ఏమనిపించింది గురు నీకు ఈ జిమ్ గడి కథ వింటే అని అడుగుతాట ఈయన స్పాన్సర్. వాడు ఏదో చెప్తాడు, వాడికి అర్థమైంది. అది మొదటిసారి చదవటం. అది అయ్యాక సరే వాడు చెప్పగలిగింది చెప్తాడు స్పాన్సీ, ఇద్దరు కాస్త మాట్లాడుకుంటారు. తర్వాత రెండోసారి ఏం చెప్తాడంటే ఈసారి నేను చదువుతాను, ప్రతి వాక్యము చదివి నీకు వినిపించి నాకు అర్థమైంది చెప్తాను, ఏకాగ్రతతో విను, ఊరికే వినడం కాదు, కథ విన్నట్టు రిమోట్ మారుస్తూ టీవీ చూసినట్టు కాదు, కొంచెం ఏకాగ్రత సంధించి విను. వింటుంటే నేను ఒక్కొక్క వాక్యం చెప్తాను నీకు. ఎందుకంటే ఇది చాలా విచిత్రమైన కథ. ఈ వీడు తాగుబోతు సరే ఈ కథలో నేను 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 అని చెప్పుకొస్తాడు కదా జిమ్ము. అంతా వాడి గురించే ఆ కథ అంతా. మొదటి విషయం 26 సార్లు నేను అంటాట ఈ కథలో, ఇంగ్లీష్ లో ఐ అని చెప్పి 26 సార్లు అంటాడు. చాలా మటుకు అబద్ధాలు చెప్తున్నాడు వాడు. తాగుబోతు అబద్ధాలు ఎలా చెప్తాడు అనడానికి దీనికి మంచి ఉదాహరణ వినరా బాబు అని చెప్తాను. ఇదండి ఇలా చదవాలండి ఈ ఉదాహరణలు అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడి నుంచి ఆ జిమ్ కథలో ఒక్కొక్క వాక్యం చదివి వినిపిస్తాను, వినిపించి నాకు తెలిసి చెప్తాను అని చెప్తున్నారు ఆలివర్. ప్లీజ్ గో హెడ్. Thank you. And look, what I'll do is I'll just, as I'm breaking it down, if you need me to stop, just let me know. So yet he got drunk again. We asked him to tell us exactly how it happened. This is his story. I came to work on Tuesday morning. Well, the old joke from Joe and Charlie is, where were you Monday, Jim? In America, jobs are usually Monday through Friday, so you've already missed the first day of work this week. What was going on? If Jim owed me money, I would interrupt him right there and be like, where were you Monday? I remember I felt irritated. I had to be a salesman for a concern at one time. This is downplaying, alcoholic downplaying. He's irritated means I'm slightly bothered by this. But what he really means is he wants to murder someone. He wants to burn the building down while everyone is inside it. I used to run this place. I used to be God here. And I have to work here like one of the other slaves now. That's not irritated. That is, I wish I could kill you all. So he is lying about his emotions now. Okay. Do you want to translate that? Yeah, that's nice. Actually, we'll go Yeah. Yeah. as if you were going through it Okay. with your sponsor. సో ఇక్కడి నుంచి ఒకటి రెండు వాక్యాలు చెప్తే నేను అది చెప్తానండి మెల్లమెల్లగా. సరే, ప్రేమిస్తున్న కుటుంబాన్ని కోల్పోవాల్సి వస్తుంది ఇవన్నీ తెలుసు కూడా, అయినా కూడా అతను మళ్ళీ తాగాడు. అది అలా ఎలా జరిగింది ఖచ్చితంగా మాకు వివరించమని మేము అతన్ని అడిగాం. అది ఉదాహరణలోని ముఖ్యమైన ఘట్టం. ఒరే, ఇవన్నీ ఒప్పుకున్నావు కదరా, అయినా మళ్ళీ ఎందుకు తాగావంటే ఇది అతని కథనం. ఇప్పుడు ఈ వృత్తాంతం అంతా చెప్పుకొస్తున్నాడు, ఇలా జరిగింది మహాశయ అని చెప్పి. మొదటి వాక్యం చూడండి. మంగళవారం ఉదయం నేను పని చేయడానికి ఆఫీస్కి వచ్చాను అన్నాడు. ఇక్కడ జో అండ్ చార్లీ అని ఇద్దరు ఉండేవాడు. జో చార్లీ ఇద్దరు పోయారండి. వాళ్ళు బిగ్ బుక్ అధ్యయనం మొదలుపెట్టింది ఒక 30-40 ఏళ్ళు అయింది అనుకుంటాను. వాళ్ళు మొదలుపెట్టి అమెరికా దేశం అంతా తిరిగి బిగ్ బుక్ ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. బిగ్ బుక్ ప్రాముఖ్యత తగ్గిపోతుంది ఏలో అని అనిపించి బిగ్ బుక్ వాక్యం ఉన్నది ఉన్నట్టు చదవడం నేర్పించింది. మరొకసారి ఇంకొక తరానికి నేర్పించింది జో అండ్ చార్లీ. వాళ్ళు ఒక జోక్ వేసేవాళ్ళు ఎప్పుడు, మంగళవారం ఉదయం నేను పనికి ఆఫీస్కి వచ్చానంటే సోమవారం రావాలవా అని చెప్పి. ఎందుకంటే సోమవారం ఉద్యోగం సోమవారం కదండి, మండే స్టార్ట్ అవుతుంది కదా. మరి మంగళవారం వచ్చేవేవి పనికి, సోమవారం అంటే ఎగ్గొడిసేవన్నమాట తాగేసి అని అనేవాళ్ళు.
నిజమే కావాలి. ఒకప్పుడు యజమానిగా ఉన్న సంస్థలోని తిరిగి నేను సేల్స్మెన్ గా పని చేయాల్సి రావడం నాకు ఎంతో కంపరం కలిగించింది. ఇంగ్లీష్ లో అయితే ఇరిటేటెడ్ అని రాశారు, అంటే చీరాగ్గా అనిపించింది అని. ఇక్కడేమో కంపరం కలిగించింది అన్నాడు. ఇది ఆల్కహాలిక్ లక్షణం అండి. మనకి లోపల ఒక పెద్ద లావా సెలయర్ లోపల ప్రవహిస్తుంది, లోపల మండిపోతుంది వీడికి. వీడికి ఎంత కోపంగా ఉందంటే అంత కోపంగా ఉంది, కాల్చి పారేద్దామని ఉంది. ఎందుకు? అదేంటండి, నిన్నటి వరకు నా వ్యాపారం, నేను ఓనర్ గారిని, నేనే దేవుణ్ణి అక్కడ, నేనే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి తిండి పెడుతున్నా. అలాంటిది ఇలా జరుగుతుందా? అక్కడ నేనే ఒక నౌకరిగా చేరానా? అసలు నా కంపెనీలో ఎవడో కుర్చీ మీద కూర్చోవడం ఏంటి, నేను వాడికి పని చేయడం ఏంటి? ఇది ఎవరా అసలు సరైన విషయమా? నాకు రగిలిపోతుంది కోపం లోపల. కాకపోతే ఆల్కహాలిక్ అని అడిగితే వాడిని కథ చెప్పమంటే, అవునండి ఓ పిసరు చిరాకు పెట్టిందండి అంటాడు మెల్లగా. ఇది చిరాకు కాదు, యాక్చువల్లీ వాళ్ళ లోపల ఉన్నది విపరీతమైన కోపం అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అదే పరిస్థితి ఉంది కదా, మనకి తెలుసు. ఎస్ ఆలివర్. Thank you. Are you okay with us going a little over today? Because I don't want to stop the story in the middle and start again next week. ఐఎమ్ Thank ఆల్ గుడ్. Good. Thanks. Thank you. I had a few words with the boss, but nothing serious. This is another lie. I've had many jobs, I've had many bosses, and anytime I had a few words with them, it was very serious. On a scale of 1 to 10, it was a 20. Even if the boss said, Jim, where the hell were you Monday? I would feel I'm about to get fired. I'm about to starve to death in the street. I'm gonna die in a trash heap. Like that's where the alcoholic mind goes. As soon as your boss says, "Hey, you need to straighten up a little bit. Hey, your job's not going that well. You need to do a little better here." Do you want to translate that? యా. Sorry. నా యజమానితో చిన్న వాగ్వివాదం జరిగింది. చిన్న వాగ్వివాదం అన్నాడు కానీ ఇదేదో చిన్న 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 అభిప్రాయ భేదం కాదండి. సినిమా బాగుంది అని వాడంటే అంత బాగలేదేమో అని నేనంటే అది వాగ్వివాదమును అభిప్రాయ భేదమును. ఇది అలాంటిది కాదని మా అనుమానం. ఎందుకంటే వీడు ఆల్కహాలిక్, దాన్ని ఊరికి తక్కువ చేసి మాడుతున్నాడు కానీ మామూలుగా చెప్తే అసలు ఎవడండి ఆ యజమాని? నా వ్యాపారంలో నేను కూర్చున్న కుర్చీ మీద కూర్చున్న వెధవాడు. వాడు నన్ను ప్రశ్నించి ఉంటాడు, ఒరే సోమవారం ఏమయ్యావురా జిమ్, ఇవాళ మంగళవారం వచ్చేవేంటి అని. వీడికి లోపల నుంచి కాలింది. రెండవ వైపు భయం, ఉద్యోగం పోతుందేమో, ఉన్న ఈ ఉద్యోగం కూడా పోతుందేమో అని. అలాంటి సమయంలో మనం చేసేది వాగ్వివాదము, అభిప్రాయ భేదము, ఇట్లాంటి మంచి మంచివి కాదు. చాలా గట్టిగానే పెద్ద పెద్ద మాటలే వాడుకొని ఉంటారు. ఎస్. Thank you. Then I decided to drive into the country and see one of my prospects for a car. People just gloss over this sentence, but if you actually think about it, in America, this makes zero sense. This is insane. No one in America would do this. No one in America will buy a car like this. If you show up at my house with a car to sell me, I am going to call the police. I don't care if I met you at the dealership or not. I'm going to call the cops because I'm going to think it's a stolen car. What am I supposed to do? Buy the car off you and give you a ride back to work? Are you going to call a taxi or take the bus back to your job? This doesn't make any sense at all. And if Jim owed you money, you would be calling him out on that right away. The real reason is because he's full of resentment and fear and he wants to get out of the office before he screams at his boss or punches someone or something like that. రైట్. అయితే అది పెద్దగా పట్టించుకోలేదు అంటున్నాడు. ఏమిటి బాస్తో జరిగిన ఈ వాగ్వివాదం అనబడే విషయం. ఆ తర్వాత కారు కొనుగోలుదారుడిని ఒకడిని కలవటానికి పట్టణ శివారు ప్రాంతానికి ప్రయాణమయ్యాను. ఈ వాక్యం ఎక్కువగా చదవరు అంటున్నాడు ఈయన. కానీ మంచి విషయం, ఎందుకంటే ఎవడైనా కారు అమ్మడానికి పద్ధతి ఇదండి. అమెరికాలో అయినా సరే ఎక్కడైనా, ముఖ్యంగా అమెరికాలో కారు అమ్మే పద్ధతి ఇది కాదు అంటాడు ఈయన. ఏంటి, కారు వేసుకొని నువ్వు వాడి ఇంటికి వెళ్ళిపోతావా, కొనుగోలుదారుడి ఇంటికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోయే తలుపు కొట్టి, ఏమంటే మీ కారు, ఈ కారు కొనుక్కోవాలని ఉందా అని అడుగుతావా? వాడు పోలీసులు పిలుస్తాడు. వీడేదో దొంగతనం చేసిన కారు అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడా, ఏమిటి వ్యవహారం?
ఎవడైనా కారు కొనాలంటే డీలర్ దగ్గరికి వెళ్ళాలి కానీ వీడు వాళ్ళు ఆహ్వానించాలి కానీ వీడు ఎక్కడో ఊరిసి వాళ్ళు ఎవడో పట్టుకోవడానికి వెళ్ళడం ఏమిటి కారు అమ్మడం ఏమిటి అంతా ఒక మిష. ఏమిటి మిష ఎందుకు ఇలా చేశాడంటే నిజం కారణం ఏంటంటే ఆల్కహాలిక్ మనసు లోపల జరుగుతున్న విషయం వేరు, బయట మనం చెప్పే విషయం వేరు. లోపల జరుగుతుంది ఏంటంటే వీడికి కోపంతో ఊగిపోతున్నాడు. ఆ బాస్ని ఏమంటానో ఆ యజమాని చేసుకుంటానేమో కొంచెం భయంగా ఉంది. ఈ లోపల ఉన్న ఉద్యోగం ఊడుతుందేమో అని ఒక భయం ఉంది. ఈ భయం, కోపం ఇవన్నీ తప్పించుకోవడానికి బయటికి వెళ్ళాలి. ఏదో ఒక విషయం చెప్పి ప్రస్తుతం చెప్పిన విషయం ఏంటంటే వాడు కారు అమ్ముతాను అని ఏదో వీడి సముదాయించుకొని బయటపడ్డాడు తప్ప ఇదే కారు అమ్మే ప్రయత్నం మాత్రం ససేమిరా కాదు. ఎస్ ఆలివర్. Thank you. On the way, I felt hungry, so I stopped at a roadside place where they have a bar. I had no intention of drinking. Sure you didn't, Jim. I just thought I'd get a sandwich. Yeah, that's a ticket. I also had the notion, all right, so all that's ridiculous, but I also had the notion I might find a customer for a car at this place, which was familiar for I've been going to it for years. This is even stupider than selling a car door to door. This is insane. I don't know if this is insane in other countries, but in America, this is totally insane. You're drinking at a bar with your friends or by yourself. You're not you're not falling down drunk, but you're a little drunk. And some man taps you on the shoulder and says, "Hi, I'd like to sell you a car. It's out in the parking lot." Me personally, if a man did that to me, I would assume that either he's going to try to have sex with me in the parking lot, or he is going to have his friends stick guns in my face and take my wallet. There is no set of circumstances where I'm going out into that parking lot with that man. I don't want to look at his car and I don't want to talk to him. And that's how most people would feel. You would probably get yelled at or hit with a bottle if you did this to someone who was drinking, which is where what they're doing because he's in a bar. Everybody is either drunk or trying to get drunk. If you bought the car off him in America, you could invalidate the contract the next day because I can't get someone drunk and then sell them something. And also in America, police officers hang out outside of bars so that they can pull people over. So this is how a lot of people get drunk driving charges. So no one would do this. In the 30s, no one would do this today. సో సరే, ఈ కారు కొనుగోలుదారుని వెతుక్కుంటూ బయలుదేరాడు. బయలుదేరిన వాడు బానే ఉంది. దారిలో బాగా ఆకలేసి దారి పక్క గల పలహారశాల వద్ద కారు ఆపాడు. రెస్టారెంట్ దగ్గర ఆపాడు. దానిలో కూడా ఒక బార్ ఉంది. కానీ నాకు తాగాలనే కోరిక ఏమీ లేదు అప్పుడు. నిజం. నమ్ముతారండి? అసలు ఎవరు నమ్మశక్యంగా ఉందా? అసలు వీడు బయటికి వెళ్ళిన నెపమే నమ్మశక్యంగా లేదు. సరే, కారు వేసి బయలుదేరాడు. ఆకలేసింది, బాగుంది. ఆకలేసినాడు ఎక్కడ? ఈ వందల కొద్ది జాగాలు ఉంటాయి తినడానికి, ఉట్టి తిండే దొరికాయి. కానీ వీడికి ఒక్క జాగావే దొరికింది. ఏంటి? ఒక్క రెస్టారెంట్కే దగ్గరికే వెళ్ళింది కారు. ఇక్కడ కాకతాళీయ అనే విషయం ఏంటంటే బార్ ఉంది. ఇది నమ్మశక్యంగా ఉందా అది కాకతాళీయ అనే విషయం అని? వీడికి తెలీదా బార్ ఉందని? బార్ ఉండగా వెళ్ళొచ్చా? ఓకే, వెళ్ళాడు. నాకు పైగా అబద్ధం ఒకటి. నాకు తాగాలని కోరిక ఏం లేదు సార్, అసలు మామూలుగా ఏదో తినడానికి వెళ్ళాను అంతే అంటాడు వీడు. కేవలం ఒక శాండ్విచ్ తినాలని మాత్రం అనుకున్నాను. జస్ట్ ఒక శాండ్విచ్ తినాలని అనుకుంటున్నట్ట. ఈ చోటుకి చాలా సంవత్సరాలుగా వెళ్తున్నందువలన అది సుపరిచితమైన ప్రాంతం. అవును, మరి అకాలకి బారు పరిచితం కాబట్టి ఇంకెక్కడ పరిచితం ఉంటుందండి? ఉంది. సరే, బాగుంది. అయితే ఈ మళ్ళీ వాక్యం చూడండి. కారు కొనడానికి ఎవరైనా కస్టమర్ ఇక్కడ దొరకవచ్చునేమో అన్న ఆలోచన కూడా కలిగింది. ఇది ఇంకా పిచ్చిగా ఉంది. అసలు ఊరు బయటికి వెళ్ళి కారు ఎవడింటికి వెళ్ళి అమ్ముదామని అనుకోవడమే ఒక పిచ్చి ఆలోచన అయితే, బార్లో కూర్చొని ఇక్కడ నాకు కారు కస్టమర్ దొరుకుతాడు అనుకోవడం, ఒక కొనుగోలుదారుడు దొరుకుతాడనుకోవడం. ఎవడైనా మీరు వాడు ఏదో తాగుతున్నాడండి, వాడు మనని వాడు కారులో బార్లో తాగుతున్న వాడిని వెళ్ళి వాడిని తట్టి, ఏమండి గురుగారు మీకు ఒక కారు అమ్ముతానండి బయట ఉందండి వస్తారా అని అడిగితే వాడు ఏం చేస్తాడండి? వాడు వాడు మీతో వచ్చి పదండి పదండి చూద్దాం కారు కొనుక్కుంటా అంటాడా?
వాడు భయపడతాడు. నాకే కానీ అట్లా జరిగితే ఏమవుతుంది అని అంటాడు ఆలివర్. నాకే కానీ ఎవడైనా వచ్చి బార్లో నన్ను ఏమంటే మీకు కారు అమ్ముతాను అంటే వాడికి నాతో ఏమైనా సంబంధం పెట్టుకోవాలని లైంగికంగా అనిపిస్తుంది. లేకపోతే వాడు నన్ను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాడి నలుగురు మిత్రులు కలిసి నన్ను గన్ను పెట్టి నా దగ్గర ఉన్నదంతా తీసుకుంటారు, నిలువు దోపిడి తీసుకుంటారని భయం వేస్తుంది. ఇదంతా సరే. మూడో విషయం, తాగి ఉండగా నేను కారు అమ్మేనే అనుకోండి ఎవడికో చాలా తెలివిగా. వాడు మన్నాడు ఆ కారు వెనక్కి తిరిగి ఇచ్చేయచ్చు. ఎందుకంటే చట్టం ప్రకారం తాగి ఉన్నప్పుడు చేసిన పనులు చెల్లవు మన్నాడు. నాలుగో విషయం, పోలీసు వాళ్ళు ఉంటారు, బార్ బయటే ఉంటారు. ఎందుకు కాపలా కాసి ఉంటారు వాళ్ళు? డ్రింక్ అండ్ డ్రైవ్ టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉంటారు వాళ్ళు అక్కడ. అలాంటి సమయంలో వీడు నాకు కారు ఏమమ్ముతాడు, నేను కారు అమ్మడానికి అక్కడ ఎవడు దొరుకుతాడు? ఇదంతా ఒక కళ్ళ, నా మనసులో జరుగుతున్న కళ్ళ. ఇదంతా తాగుబోతనంలో జరిగే విషయం ఇదే. నేను చెప్పేది చాలా బాగుంటుంది కదా, కానీ లోపల జరుగుతుందంతా చాలా విచిత్రమైన వ్యవహారం జరుగుతుంది. ఎస్. Thank you. I'd eaten there many times during the months I was sober. That's because he enjoys being around alcohol. He misses drinking, and he's not over it yet. He still has the obsession. I sat down at a table to order a sandwich and a glass of milk. Still no thought of drinking. Well, you're done eating. You've had a meal. You stopped there because you were hungry. Why don't you leave? I ordered another sandwich, said another glass of milk. This is ridiculous. This is absolutely ridiculous. You just ate your meal. This is absurd. I don't know in other countries, but in America, if you ate a meal and then you sat and ordered another meal, the waitress would think you were insane or that you were going to go in the bathroom and throw up or something. It would be like, what? You want a whole other meal? Do you have a second stomach? Are you like a hobbit? You eat second breakfasts here? Like, what is going on? అయితే నేను తాగుడు దూరంగా ఉన్న కాలంలో అక్కడ చాలా చాలా భోజనం చేస్తూ ఉండేవాడిని కూడా. ఇది మన తాగుబోతాడని లక్షణం. తాగుడు మానేశాడు కదా, మానేసినప్పుడు కూడా అక్కడికే ఎందుకు వెళ్ళి భోజనం చేస్తున్నాడు? ఇంక ప్రపంచంలో, ఇంక ఈ అమెరికా దేశంలో వాడి ఊర్లో భోజనం చేయడానికి వేరే జాగాలు లేవండి, వేరే రెస్టారెంట్లు లేవండి. ఉట్టి భోజనం మాత్రమే పెట్టి మందు లేని ప్లేసులు లేవా, జగాలు లేవా? ఉన్నాయి. మనం ఎందుకు వెళ్ళట్లేదండి? మనం ఇక్కడికే ఎందుకు వెళ్తున్నాం పదే పదే? నేను తాగున్నా తాకపోయినా, నాకు తాగే ఉద్దేశం ఉన్నా లేకపోయినా, నాకు చుట్టూ తాగుబోతులు, నాకు చుట్టూ మందు ఉన్న వాతావరణం నాకు ఇష్టం కాబట్టి వెళ్తున్నాను. ఇది నా లక్షణం. ఇంకా పూర్తిగా వదలలేదు వీడికి తాగుడు. అది సమస్య. నేను ఒక టేబుల్ వద్ద కూర్చొని శాండ్విచ్, ఒక గ్లాసు పాలు తెమ్మని చెప్పాను. అప్పుడు కూడా నాలో తాగాలనే ఆలోచన లేదు. మరో శాండ్విచ్ తెప్పించుకొని మరో గ్లాసు పాలు తీసుకోవడానికి నేను ఎంచుకున్నాను. ఇది అసలు అర్థం లేని పని అండి. వెళ్ళాను, ఓ మసాలా దోశ తిన్నాను, మొత్తం కడుపు నిండిపోయింది. అక్కడే కూర్చోవాలనిపించింది. ఎందుకు కూర్చోవాలనిపించిందండి? తాగుబోతు కాబట్టి, అక్కడ బార్ ఉంది కాబట్టి కూర్చోవాలనిపించింది. ఇప్పుడు తిండి తిన్నావు, ఆకలి తీరింది, బయలుదేరి వెళ్ళొచ్చుగా. మనకి వెళ్ళాలని లేదు, అక్కడే కూర్చోవాలండి. సో ఏం చేస్తాం? ఇంకో మసాలా దోశ, ఇంకో పాలు చెప్పాం, ఇంకో శాండ్విచ్, ఇంకో పాలు చెప్పాం. అక్కడ ఆర్డర్ తీసుకునేవాడికి ఆశ్చర్యంగా ఉంటుంది. ఏందిరా వీడు గొడవ ఏంటి, వీడు ఎన్నిసార్లు తింటాడని చెప్పి వీడికి కడుపు చెరువా అనిపిస్తుంది. కానీ అది నిజం. సరే. ఎస్, హాలీవుడ్. Yeah, this would actually be a pretty funny prank, go to a restaurant, order a second meal like that. See what the waitress does. Suddenly, so here's the thing, it's not sudden at all. It's been going on all week and possibly for months. This is not sudden. That's the thing about this. This is why he's lying. There's nothing sudden about this thought. The thought crossed my mind, if I were to put whiskey in my milk, it couldn't hurt me on a full stomach. Are you a doctor? Are you a scientist? Are you surrounded by lab technicians? Are they measuring your blood alcohol concentration? Are you part of some experiment? No, you're not. You're just a guy in a bar. I ordered whiskey and poured it in the milk. I vaguely sensed not being any too smart, but felt reassured as I was taking the whiskey on a full stomach. What does that mean? It just means you're going to get drunk slower, and he knows that. The experiment, so I ordered another whiskey and poured it in more milk. Didn't seem to bother me, so I tried another. So once he starts drinking, it's not that interesting because he's just going to keep drinking. The phenomenon of craving is already triggered. రైట్. పొట్ట నిండుగా ఉండడం వలన పాలలో ఒక ఔన్స్ విస్కీ కలిపితే అది నన్నేమీ చేయలేదనే ఆలోచన అకస్మాత్తుగా నా మనసుకు తట్టింది.
ఇక్కడ అకస్మాత్తుగా అని చెబుతున్నాడు మాకు ఈ కథ చెప్పినప్పుడు. ఇందులో అకస్మాత్తు ఏమీ లేదన్నదే విషయం అండి. అకస్మాత్తు కానే కాదు, ఆ క్షణాలు అలా అనుకొని చేసిన పని మాత్రం కాదు. ఈ ఇలా తాగే అవకాశం కోసం ఆ మనసు, ఆల్కహాలిక్ మనసు అలా ఎదురు చూస్తూనే ఉంది. ఇక్కడ జరిగింది తాగుడు అన్న విషయం జరిగింది ఇక్కడ. కాకపోతే ఇది కొన్ని నెలలుగా అవుతుందో, కొన్ని వారాలుగా అవుతుందో, కొన్ని రోజులుగా అవుతుందో, వాడి బుర్రలో అది ఈ ఉపాయం మొత్తంగా ఎలాగో ప్రబలుతోంది అనమాట. ఇదంతా ఇంతవరకు చెప్పిందంతా ఒత్తి కథ, కారు అమ్మడం కథ. బార్ ఉన్నా సరే ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఊరికే నాకు తాగుడు ఉద్దేశం లేదండి, ఏదో తిందాం అనుకున్నానండి, అది నేను చాలా అమాయకునండి, కళ్ళ. ఒకటి తినేసి ఆకలి తీరాక బయటకు వెళ్లకుండా ఇంకొక శాండ్విచ్ ఆర్డర్ చేశాం, పెద్ద బుస్సు. ఇదయ్యాక ఇప్పుడు ఆలోచన అకస్మాత్తుగా వచ్చింది అంటున్నాడు. ఏమిటంటే అకస్మాత్తుగా వచ్చింది, పాలల్లో బెసరు విస్కీ కలుపుకుంటే ఏం కాదులే. ఎవడు చెప్పాడండి నీకు? నువ్వేమైనా డాక్టర్వా? నువ్వేమైనా శాస్త్రజ్ఞుడివా? నీ చుట్టూ ఎవరైనా నీ బ్లడ్ శాంపుల్ తీసి చూస్తున్నారా? ఏమైనా నీ రక్తం పరీక్ష చేస్తున్నారా? నువ్వు ఎలా అనుకున్నావు ఒక అవర్స్ విసికి తాగితే ఏం కాదులే అని? ఏమైనా పునాది ఉందా ఈ నమ్మకానికి, లేకపోతే ఊరికే అనుకుంటున్నావా? ఇది ఆల్కహాలిక్ వాడి బుర్ర ఇలాగే పనిచేస్తుంది. ఆల్కహాలిక్ బుర్ర వెను వెంటనే విసికి తెప్పించి దాన్ని పాలలోకి పోశాను. నేను సరైన పని చేయడం లేనన్న భావన నాలో అస్పష్టంగా కదలాడింది. అది ఎక్కడో తెలిగింది, మనసులో ఒక ఆలోచన ఉంది, ఒరే ఇదేదో తేడాగా ఉందిరా నీ ప్రయత్నం అని. పూర్తిగా మనం చెడ్డవాళ్ళం కాదని చెప్తున్నా కదా, ఇక్కడ చెడ్డతనం కాదు ఇక్కడ సమస్య. జబ్బు ముందు నిస్సహాయత, అశక్తత. ఏదో తప్పు చేస్తున్నాని ఎక్కడో వాడికి అనిపిస్తుంది మనసు లోతుల్లో. కానీ నిండు పొట్ట మీద విసికి తీసుకుంటూ ఉండడం వలన నాకేం కాదులే అని ధైర్యం తెచ్చుకున్నా. ఇదొకటి. లేని ధైర్యం తెచ్చుకోవడానికి రకరకాల సాకులు వెతుక్కుంటాం మనం. వీడు ఆ రోజు వెతుక్కున్న సాకు ఏంటంటే, నిండు పొట్ట మీద విసికి తీసుకోకూడదు. ఈ సాకులే సాకులండి. ఇలా అనగానే నీ అనుభవంలో నీకు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తుంది, నేను ఉద్యోగంలో బాగా తాగేవాడిని. నేను అక్కడ పాఠం చెప్పాల్సిన మాస్టర్ని, ఉద్యోగంలో తాగేవాడిని. మరి అక్కడ క్లాసులోకి వెళ్తే వాళ్ళకి వాసన వస్తే విద్యార్థులకి, నాకు ఒక నాకు నన్ను నేను సరిపెట్టుకునే సాకోటి ఉండేది. వోడ్కా అయితే వాసన రాదు అంటే. ఈ చాలా గొప్ప నమ్మకం నాకు కలిగింది. ఎందుకు కలిగిందంటే నేను వెర్రివాడిని, తాగుబోతుడు కాబట్టి కలిగింది. దాంతో నడిపాను బండి. వాసన వచ్చేవాళ్ళకి వచ్చింది, నేను తాగున్నా అని తెలిసిన వాళ్ళకి తెలియదు, ఉద్యోగం పోయినంత పని అయింది. అన్నీ అవుతాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళకే పొట్ట నిండుగా ఉండటం వల్ల నాకేం కాదని వీడికి అనిపించేసిందట. ఈ ప్రయోగం ఎంత బాగా నడిచిందంటే నేను మరో విస్కీ తెప్పించుకొని మరిన్ని పాలలో కలిపాను. అదేమంత ఇబ్బంది కలిగించకపోవడంతో మరోసారి ప్రయత్నించాను. ఇప్పుడు అర్థమైంది కదండి. ఇక్కడి నుంచి పెద్ద కథలో రసవత్తరమైన ఘట్టం అయిపోయింది. ఎందుకు? తాగాక అవుతుంది అందరికీ తెలుసండి. ఒకటి తాగాక రెండు, రెండు తాగాక మూడు, మూడు తాగాక 10. అది మనవాడు కథ. అసలు తాగే ముందు ఏం జరిగింది అనేది కథ. వీడి ఆలోచన స్రవంతి ఎలా ఉంది వాడి మనసులో. ఎస్ ఆలివర్. Thank you. We're way over. I'd like to do the next two paragraphs. I don't have anything to say about them, but we could also just end now if that makes more sense. No, go do the next two paragraphs. No Okay, problem. they're real quick. Just let's start one more journey to the asylum for Jim. Here is the threat of commitment, the loss of family and position, to say nothing of that intense mental and physical suffering which drinking always caused him. He had much knowledge about himself as an alcoholic, yet all reasons for not drinking were easily pushed aside in favor of the foolish idea that he could take whiskey if only he mixed it with milk. Whatever the precise definition of the word may be, we call this plain insanity. How can such a lack of proportion of the ability to think straight be called anything else? So, I mean, again, this is despite knowing a lot about himself, he could not stay sober. That's about all I have to say about it, though. Yeah. ఈ రెండు పేరాలు చేసి ఆపుదామండి. వాళ్ళు కొంచెం టైం ఎక్కువైంది, కాకపోతే జిమ్ కథ పూర్తి చేసి ఆపుదామని ఆయన అన్నారు, అందుకనే ఆపాను ఒక్క 10 నిమిషాలు. అయితే ఈ రకంగా జిమ్ కు మానసిక శరణాలయానికి మరోసారి ప్రయాణం మొదలైంది. మళ్ళీ పిచ్చి ఆసుపత్రికి వేయడం జరిగిందండి.
తాగుడు ఎల్లప్పుడూ అతనికి కలుగు చేసే మానసిక శారీరక బాధలతో పాటు తిరిగి నిర్బంధించబడటం, నిర్ధం నిర్బంధింపబడడం, అది మళ్ళీ మూసేశారు, కుటుంబాన్ని మరియు సమాజంలో తనకున్న స్థానాన్ని కోల్పోయే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. తాగుబోతుగా తనేమిటో తనకు బాగా తెలుసు. ఇదండి ముఖ్యమైన విషయం. తెలుసండి తనకి తను తాగుబోతుంది. అయినప్పటికీ అయినప్పటికీ కేవలం పాలతో కలిపి విస్కీని తీసుకుంటే పర్వాలేదన్న మూర్ఖపు ఆలోచన తను తాగకుండా ఉండడానికి కావలసిన కారణాలన్నిటినీ తోసిరాజంది. అది పక్కకు నెట్టేసిందండి మిగతా కారణాలని. ఇప్పుడు మనం ఆ సమయంలో తాగకూడదు, ఎందుకు తాగకూడదు అని కారణాల లిస్ట్ రాసుకుంటే పెద్ద లిస్ట్ ఉంది. ఎందుకు తాగాలి అని లిస్ట్ పెద్ద లిస్ట్ ఏం లేదు. తాగుళ్ళో ఏముందని. కాకపోతే ఆ మూర్ఖపు ఆలోచన, చిన్న ఆలోచన, ఇంత వీసంత ఆలోచన, ఇంత ఆలోచన అండి, ఇంత చిన్న ఆలోచన ఏమిటి, పాలలో విసికి కలిపితే ఏం కాదులే. ఆ చిన్న ఆలోచన మొత్తం ఈ లిస్ట్ మొత్తాన్ని పక్కకి నెట్టేసింది, తోసిపారేసి. అది మన అశక్తత యొక్క ఆ, గుణం. ఈ మాటల యొక్క ఖచ్చితమైన నిర్వచనం ఏదైనప్పటికీ దీన్ని మేము స్పష్టమైన పిచ్చితనం అంటాం. అదండి మామూలుగా చెప్పాలండి, ఇది పిచ్చి కాదటండి ఇలా ప్రవర్తించడం. సంబంధ సామ్యం, సవ్యంగా ఆలోచించగలిగే సామర్థ్యం లేకపోవడాన్ని మరే విధంగా పిలుస్తాం? అది దిస్ అటర్ ల్యాక్ ఆఫ్ ప్రపోర్షన్ అన్నాడు. అదే ఏ పెద్ద చిన్న లేకుండా తెలియకపోవడం, ల్యాక్ ఆఫ్ ప్రపోర్షన్. దిస్ ల్యాక్ ఆఫ్ ఎబిలిటీ టు థింక్ స్ట్రైట్ అంటాడు. అది తిన్నగా ఆలోచించలేకపోతున్నాడు నేను. అది లేకపోతే మరి అది పిచ్చిగాక ఏమవుతుంది అన్నాడు. ఇది జిమ్ కథలో మనం నేర్చుకునేది. తర్వాత కథ చెప్పమంటే అబద్ధాలు కోరు మనం, రకరకాలుగా చెప్పగలం ఆ కథని. నాకు తోగాలని లేదండి, ఇదండి అదండి అని. జరిగింది ఇది. వీటన్నిటిలోంచి మనం నేర్చుకునే పాఠాలు, నేర్చుకోగలిగిన పాఠాలు చెప్పుకుందామండి. మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ వారం. అంతవరకు సెలవు. బట్ ఆలివర్, బిఫోర్ వి క్లోజ్, యూ వాంట్ టు డూ ద రెస్పాన్సిబిలిటీ? Sure. I am responsible when anyone anywhere reaches out for help. I want the hand of A always to be there. And for that, I am responsible. Thank you. మీటింగ్ ముగించే ముందు ఒక్కసారి మన బాధ్యత, ఏ సభ్యులుగా బాధ్యత గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకుందామండి. నేను బాధ్యుడను. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ యొక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అతడు ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను. ఇవాళకి ముగిద్దామండి. కరెంట్ రికార్డ్